Hi guys, welcome back to my channel. Welcome back to travel vlog. Yes, we are going to Bali from Australia, Perth. Super excited guys. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ ఇప్పుడే జాబ్ ఫినిష్ అయింది. ఇట్స్ 3 o'clock అండ్ ఇప్పుడే రెడీ అవుతున్నా. ఆల్రెడీ పూజ కూడా చేసేసాను. వెళ్ళే ముందు పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం వెళ్ళొచ్చే వరకు ఏం కాకుండా అలా దేవుడికి మొక్కుకున్నాను. అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ ఇంకా సుధీర్ రాలేదు ఆఫీస్ నుంచి. ఐ థింక్ హీఈస్ ఆన్ హిస్ వే. సో 3:40కి అంతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి 6 o'clock. లంచ్ అన్నీ అయిపోయాయి. జస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయి లగేజ్ పట్టుకొని వెళ్ళిపోవడమే ఎయిర్పోర్ట్కి. నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము మళ్ళీ రిటర్న్ పర్త్కి వచ్చే వరకు మేము ఎక్స్పీరియన్స్ అయిందంతా కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్స్లో. అండ్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెన్సీ కానీ ఇంకా వెళ్ళిన ప్లేసెస్ యాక్టివిటీస్ ఏది వర్త్ ఏది కాదు అనేది నా జెన్యూన్ రివ్యూ నాకు నచ్చింది నేను ఇద్దాం అనుకుంటున్నాను మీకు. అండ్ ఎస్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. సో డెఫినెట్గా మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వాచ్ ఆల్ ద వ్లాగ్స్ అండ్ డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. ఓకేనా? ఇప్పుడైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ట్రిప్ అంటే చాలా ఇంకా అమ్మాయిలకు ఎన్ని సోకులు అంటే బట్టలు హెయిర్ అన్నీ బాగా కనపడాలి కదా. మా తిప్పలేవో మావి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ హెయిర్ సెట్ చేసేసుకున్నా. అండ్ నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ఏ హాలిడే. సో గుడ్ హెయిర్ ఈజ్ ఎ గుడ్ డే నాకు. సో ఎనీవేస్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. అండ్ వీఆర్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. మేము వెళ్ళేది పర్త్ ఎయిర్పోర్ట్కి. మేము ఉండేది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో. కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ మేము వెళ్ళింది టెర్మినల్ 1కి. సో అమ్మాయిలం ఉన్నప్పుడు మనకి లగేజ్ ఉంటుంది, అబ్బాయిలు ఏముంది అనుకుంటున్నారా? లేదండి, మా ఆయన కూడా నేను ఏమాత్రం తగ్గనని చెప్పేసి తను కూడా ఫుల్గా ప్యాక్ చేసుకుంటాడు. సో అందుకని మేము ఏం చేసామంటే 7 kilos అండ్ 20 kilos తీసుకెళ్ళామన్నమాట. సో అవి ఫస్ట్ దాన్ని అక్కడ చెక్-ఇన్ చేసేసి పడేసో పెద్ద పని అయిపోతుందండి బాబు. లేకపోతే ఆ 20 kilos అని పట్టుకొని తిరగాలంటే పెద్ద సోది. ఇంకా అందుకని ఫస్ట్ దాన్ని చెక్-ఇన్ చేసేద్దామని వచ్చేసాము. అండ్ లైన్ కూడా పెద్దగా లేదు. సో ఒక 4-5 members ఉంటే మా ముందు. అండ్ మేము బుక్ చేసుకుంది ఎయిర్ ఏషియా అనమాట. ఎయిర్ ఏషియాని రేట్ చేయమంటే నేను ఒక 5 ఇస్తానండి 10కి. ఎందుకంటే కొంచెం చాలా కాంపాక్ట్ ఉందన్నమాట లిటరల్లీ. ఇంకా మా ఆయన కొంచెం పొడుగుంటాడు కదా, చచ్చిపోయాడు అనుకోండి కూర్చోలేక. సో ఎనీవేస్ మేమైతే ఇక్కడ బ్యాగ్స్ లోపల వేసేసుకొని వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఎనీ కాఫీ ఏదైనా తీసుకోవాలండి. లిటరల్లీ ఇలా జాబ్ లాగ్ ఆఫ్ చేసేసి బ్యాగులు పెట్టుకొని కార్లో పడేసి ఇలా ఉరికొచ్చేసాము. సో మేము ప్లాన్ చేసుకుంది కూడా అలానే. బికాస్ ఇలా జాబ్ ఇంకా ఇలా లీవ్ ఇవన్నీ చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి అనమాట. సో వీఆర్ జస్ట్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఏదైనా కాఫీ అలా తీసుకోవడానికి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆగాము. ఐ యూ ఎక్సైటెడ్? సెంటర్ చేసి మాట్లాడలేవు వస్తుంది నువ్వు. అయ్యో ఎక్సైటెడ్? సెంటర్కి వచ్చి మాట్లాడు. చెప్పు. అయ్యో ఎక్సైటెడ్? ఇప్పుడు ఎక్సైటెడ్ అంటే మాదిరిగా ఉంది. మచ్ వెయిటెడ్. ఎస్, మచ్ నీడెడ్, మచ్ వెయిటెడ్. అలా కాఫీ తాగేసి వచ్చి లైన్లో కొద్దిసేపు కూర్చొని టైంపాస్ చేసి అలా రీల్స్ చూసేలోపు బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద బోర్డింగ్ అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే వీ రియల్లీ నీడ్ ఏ బ్రేక్. సో ఇట్స్ బీన్ 6 months ఇండియాకి వెళ్ళేసి వచ్చేసి. సో వీ యాక్చువల్లీ నీడ్ ఏ బ్రేక్. అండ్ ఇప్పుడైతే బోర్డింగ్కి వెళ్తున్నాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ప్లేన్ మేము ఎక్కబోయేది అనమాట. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంకా ఫ్లైట్ ఎక్కినాక అబ్బా ఇంకా మేము వెకేషన్కి వెళ్తున్నాం రా అనిపించింది ఫుల్గా. సో ఎందుకంటే వర్క్ మోడ్ నుంచి వచ్చేసాం కదా, అలా కొంచెం ట్రాన్సిషన్కి కొద్ది టైం పట్టిందనమాట బ్రెయిన్కి. సో నౌ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ 3.5 hours అండి ఫ్లైట్ మాకు పర్త్ నుంచి బాలీకి. కానీ ఏదో చాలాసేపు అయినట్టు అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే ఫస్ట్ మేము ఎంటర్ అవుతున్నాము. చాలా కాంపాక్ట్ ఉందండి అసలు ఎయిర్ ఏషియా అయితే. అండ్ ఐ డోంట్ నో, కానీ నేను ఇప్పటివరకు ఎక్కిన అన్ని ఫ్లైట్స్లో కల్లా ఇది చాలా తక్కువ ప్లేస్ అనిపించింది. నా హైట్కి నాకే తక్కువ అంటే ఇంకా మా ఆయననైతే ఫుల్ కష్టపడ్డాడు, ఇరిటేట్ అయ్యాడు కొద్దిసేపు. ఏంటిది అని. ఇంకా సరే కొంచెం ముందు సీట్స్ అన్న బుక్ చేసుకోవాలి
తీసుకోవాల్సింది అని అనుకున్నాము. బట్ 3.5 అవర్సే కదా, మేనేజబుల్ అనుకున్నాం. సో ఇక్కడ కూర్చున్నాము. అండ్ మేము స్టార్ట్ అయింది ఈవినింగ్ కదా, 6 o'clock అలా స్టార్ట్ అయినాం కదా. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేది 6 o'clockకి. సో మంచి సన్సెట్ వ్యూ, అసలు గోల్డెన్ అవర్, ఇలా మొత్తం అంత బ్యూటిఫుల్ కలర్స్ అనమాట స్కై మొత్తం. ఇక్కడ మనోడు ఆల్రెడీ ఏం ఫుడ్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నాడు. ఇంకెవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. బట్ ఇలాంటి మంచి కవరేజ్ బాగుంటుందండి మా ఆయనది. మంచిగా ఫుడ్ కానీ అన్ని కంఫర్ట్స్ అన్ని క్లారిటీగా చూసుకుంటాడు, నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఎస్, ఫైనల్లీ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ కాంట్ వెయిట్ టు గో సీ బాలి. అండ్ మంచి పడుకుందాం అనుకున్నా, సూపర్ ర్యాప్ వేద్దాం అనుకున్నా, కానీ ఇంత బ్యూటిఫుల్ వ్యూ కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసేసి పడుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. ఎంత బాగుంది చూడండి మీరు కూడా. ఫుడ్ యాప్ తర్వాత మేమన్నా ఫుడ్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నాము. సో ఇక్కడ చాలా వరకు చికెన్ వెరైటీస్ ఉన్నాయి. సో 70,000 రూపియా అన్నమాట అది. సో IDR ఇండోనేషియన్ కరెన్సీలో అంటే ఒక $7 అనమాట. సో అది ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. ఇంకేదైనా చికెన్ తెరియాకి విత్ రైస్, ఇలా అన్ని చికెన్ వెరైటీస్ చాలా ఉండే. అండ్ ఇంకా టీ, కాఫీస్ అండ్ వాట్ నాట్. అండ్ డెజర్ట్కి వచ్చేసరికి ఒక 2 డెజర్ట్స్ అనుకున్నాను. దాంట్లో ఈ పాండన్ కేక్ ఒకటి పక్కా ట్రై చేయాలి అని అనుకున్నా. సో వీ వర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ టు ఈట్. ఫ్లైట్లో ఇన్ని చూసేసి చాలా ఇంకా లేని ఆకలి ఫుల్గా పుట్టేసింది అనమాట నాకు. అప్పటి వరకు అంత ఆకలి లేదు. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా అవుతే లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. నేను ఎంత ఆకలితో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవి తిందాం అనుకున్నానా, వాళ్ళు అక్కడి నుంచి మా వరకు వచ్చేసరికి మధ్యలో అందరూ ఆ చికెన్ ఫ్రైడ్ రైస్లే కొన్నట్టున్నారు. వేరే ఏమైనా కొనొచ్చుగా, వాళ్ళందరూ చికెన్ ఫ్రైడ్ రైస్లే కొంటే మాకేం మిగులుతుంది. లాస్ట్కి ఇంకో ఈ మ్యాష్డ్, ఈ బాయిల్డ్ వెజ్జీస్ విత్ చికెన్, ఈ కోక్ ఇవి దొరికాయి. ఇంకా వీటితోనే అడ్జస్ట్ అయిపోయాము. నాకు లిటరల్గా ఇలా అస్సలు నచ్చదండి. ఆ పొటాటో కొంచెం ఏదో అలా యావరేజ్. సుధీర్ అయితే హ్యాపీగా తింటాడు, ఏది పెట్టినా తింటాడు, మంచోడు సుధీర్. కానీ నాలాగా ఫసి కాదు. సో హీ ఏట్. కానీ లక్కీగా నాకు ఈ పాండన్ కేక్ అన్న దొరికింది. అట్లీస్ట్ చాలామంది దీన్ని చూడలేదేమో. బట్ పాండన్ కేక్ మీకు గుర్తుందా, నేను మొన్న ఒకటి ఫ్రీమెంటల్ వీడియో పెట్టాను, మార్కెట్స్కి వెళ్ళింది. అక్కడ పాండన్ డోనట్ ట్రై చేసిన, ఫ్లేవర్ నచ్చింది నాకు. సో అందుకని ఇది ట్రై చేద్దాం అనుకున్నా. టేస్ట్ కూడా చాలా బాగుండే. అండ్ లిటరల్లీ అది తెలుసు కదా మనకి, ప్లమ్ కేక్ ఆ ఫ్లేవర్ ఉండే అనమాట. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా బాలీకి వెళ్తుంటే ట్రై చేయండి. ఇది $3 to $4 అంతే. సో ఇట్స్ రియలీ గుడ్, చాలా బాగుంది. అండ్ చాలా ఫుల్గా అనిపించింది. ఆ ఫుడ్ ఏం సరిపోలేదు, నేను సరిగ్గా తినలేదు, సుధీర్కి ఇచ్చేసాను. ఇంక కేక్ తినేసి బతికేసాను అనుకోండి ఆ నైట్కి. మళ్ళీ కొంచెం సేపు పడుకొని లేచిన, చూడండి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. ఆల్రెడీ నిద్ర, మబ్బు, టైర్డ్నెస్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లైట్ దిగేసి వచ్చేసి మేము బస్ ఎక్కామన్నమాట. ఇక్కడ బస్ నుంచి మనకి మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఎయిర్పోర్ట్కి అక్కడ వరకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టారు, విచ్ ఇస్ ఫ్రీ. సో ఆబ్వియస్గా సీట్లు ఏం లేవు, ఎందుకంటే ఉన్న వాళ్ళందరినీ దాంట్లో వేసేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి. సో వీ వెంట్ ఇన్. ఇక్కడికి వచ్చాక ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వీఆర్ ఇన్ బాలి. వెల్కమ్ టు బాలి సుధీర్. వెల్కమ్ బాలి. బాలి లాంగ్వేజ్ ఏమంటారు ఫస్ట్ అనుకో. అయ్యో, ఇప్పుడే ల్యాండ్ అయినా కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి కనుక్కుంటా. గాయ్స్, వీఆర్ ఇన్ బాలి. ఫైనలీ ఇప్పుడే రీచ్ అయిపోయినాము. రాగానే హెల్త్ డిక్లరేషన్ చేయాలండి. హెల్త్ డిక్లరేషన్ చేయకపోతే లోపలికి ఎంటర్ చేయట్లేరు. సో అక్కడ ఎంట్రన్స్లో మీరు చూస్తున్నారు కదా, అందరూ ఫ్లైట్ దిగి రాగానే ఫస్ట్ అక్కడ హెల్త్ డిక్లరేషన్ చేశాక మనం బార్కోడ్ చూపిస్తేనే లోపలికి పంపిస్తున్నారు. సో
సో వెరీ బేసిక్ డీటెయిల్స్, కోవిడ్ డీటెయిల్స్ అవైతే కాదు, కొన్ని ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అలాంటి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ రాగానే ఏంటంటే మనము వీసా ఆన్ అరైవల్ తీసుకోవాలి. ఈ వీసాస్ ఎలక్ట్రానిక్గా కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి రాగానే మనకి ఐ థింక్ 30 days కోసం వీసా ఇస్తారనమాట స్టార్టింగ్. సో ఇక్కడ లైన్లో నిల్చున్నాము. వీసా ప్రాసెస్ కోసం ముందుగానే టెన్షన్ అవ్వాల్సిందైతే అసలు ఏమీ లేదు. వెళ్ళగానే వెరీ సింపుల్గా మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ అడ్రస్ అడిగేసి ఆ తర్వాత మనల్ని ఒక $50 వరకు ఆస్ట్రేలియన్ కరెన్సీ $50 కట్టాము మేము వీసా కోసం. దాని తర్వాత మాకు వీసా ఇచ్చేసారు. జస్ట్ 2 minutes. కాకపోతే లైన్లో నిల్చోవడం మట్టుకే కొంచెం వెయిటింగ్, అంతకుమించి అసలు అక్కడ వెయిటింగే ఉండదు. అండ్ నేను ఇందాక చెప్పిన $50 పర్ ఈచ్ పర్సన్ అనమాట. అంటే వాళ్ళ దాంట్లో ఇంకా కరెన్సీ వాళ్ళది రూపియాలో ఉంటుందన్నమాట. సో దాని కన్వర్షన్ రేట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రూపియా చాలా అంటే చాలా తక్కువ మన ఇండియన్ కరెన్సీతో కానీ ఆస్ట్రేలియన్ కరెన్సీతో కానీ. ఇంకా ఆస్ట్రేలియన్ కరెన్సీతో అయితే మీరు చాలా లగ్జరీగా ఫీల్ అవుతారు. అండ్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ ఎంట్రన్స్ డైరెక్ట్ పాస్పోర్ట్ స్కాన్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే ఇమిగ్రేషన్ త్రూ అది చేసేసుకొని మన ల్యాప్టాప్స్, మన క్యారీ ఆన్ లగేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెక్ చేసేసి ఇక్కడ నుంచి పంపిస్తారు. కొన్ని చోట్ల మనము రికార్డ్ చేయలేం కాబట్టి ఆ క్లిప్స్ అనేవి నేను యాడ్ చేయట్లేను. అండ్ ఇక్కడ స్పెషల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కార్డ్ పేమెంట్ చేస్తున్నారా లేకపోతే మీరు క్యాష్ పేమెంట్ చేస్తున్నారా అనేది కన్వర్షన్ ఫీ లేకుండా ఉండేలా కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇంకా మీరు సడన్గా క్రెడిట్ కార్డ్ వాడాల్సి వస్తే ఇంకా తప్పదు, వాళ్ళు వేస్తారు. కొన్ని చోట్ల క్రెడిట్ కార్డ్ వాడినా కూడా వాళ్ళు ఛార్జ్ చేయట్లేరు అనమాట. సో సేమ్ అమౌంట్ పడుతుంది. యూ హ్యావ్ టు చెక్ ద ఆప్షన్స్. వెంటనే మనం బిల్ పే చేయొద్దు. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ అంతే, మేము బయటికి రాగానే అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఇక్కడ కొన్ని డిక్లరేషన్స్ మళ్ళీ చేయాలి. ఆ డిక్లరేషన్స్ చేసి ఆ బార్కోడ్ వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళు మనల్ని ఇమిగ్రేషన్ చేసేసి అక్కడి నుంచి పంపించేస్తారనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాలీలో ఎవరిని కూడా త్వరగా నమ్మొద్దు. చాలా వరకు దొంగతనాలు జరుగుతాయి. మీ ఐటమ్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది చాలా టూరిస్టులు చాలామంది ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకా మనం రాగానే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసేస్తారు ఏంటి, సిమ్ కార్డ్ కొనాలనేసి. ఆ సిమ్ కార్డ్ కోసం అయితే నిజంగా చెప్తున్నా, ఫిష్ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో ఎలా అయితే మనల్ని ఇట్లా పిలుస్తారు, రండి రండి మా దగ్గర, కానీ అలాగే లిటరల్లీ ఆ బోట్స్ పట్టుకొని బార్గెనింగ్ చేస్తూ అసలు ఎంత గమ్మత్తుగా అనిపించిందంటే నాకు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం వెంటనే రాగానే చూసి ఆప్షన్ డిసైడ్ చేసుకోకండి. మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే చాలా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు సిమ్ కార్డ్స్కి కూడా. సో అలా మేము కూడా ఒక ప్లాన్ తీసుకున్నాం అనమాట. 40 GB $25కి 40 GB. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు నేను ఒకవేళ కనుక ప్రైస్ రాంగ్ చెప్పుంటే డిస్ప్లే చేస్తాను, బికాజ్ వెళ్ళేసి వచ్చాక నాకు ఐడియా లేదు. మోస్ట్లీ క్యాష్ అంతా కూడా సుధీరే హ్యాండిల్ చేశాడు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నాను ఏంటంటే మీరు 2-3 అలా వెళ్తే ఇప్పుడు ఒక్కరు సిమ్ తీసుకొని మిగతా వాళ్ళు షేర్ చేసుకుందాం అనుకుంటే మీరు అది చాలా జాగ్రత్తగా ముందే తెలుసుకొని తీసుకోవాలి. కొన్ని ప్లాన్స్ వాళ్ళవి అసలు హాట్స్పాట్ కనెక్షన్కి ఎలిజిబుల్ లేవన్నమాట. సో మీరు తీసుకునేటప్పుడే అది షేరింగ్గా కాదా, వైఫై మనం హాట్స్పాట్తో షేర్ చేసుకోవచ్చా లేదా అని తెలుసుకొని మాత్రమే తీసుకోండి. అలా అయితే ఒక్కరు తీసుకుంటే గ్యాంగ్లో అందరూ యూజ్ చేసుకోవచ్చు వీలైనంత వరకు. అండ్ ఎలాగో ఎయిర్బిఎన్బీకి వచ్చేసాక రూమ్లో ఎలాగో వైఫై ఉంటుంది. సో బయటికి వెళ్ళినప్పుడు కొద్దిసేపటి కోసం షేరింగ్ ఉండే నెట్వర్క్ది తీసుకోవాలి. ఓకేనా. మేమైతే ఇక్కడ ఒక రిఫ్రెషర్ తీసేసుకొని మేము మా క్యాబ్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఎలా డ్రైవర్ని బుక్ చేసుకున్నామంటే మమ్మల్ని ఎయిర్పోర్ట్ పికప్ నుంచి మేము బాలీలో ఉన్న 5-6 days వరకు మాకు ప్రతి చోటకి తీసుకెళ్ళాలి. అండ్ బై ద టైం మేము రిటర్న్ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు మాకు ఎప్పుడు అవైలబుల్ ఉండేలాగా మేము ఒక పర్సన్ని మాట్లాడుకున్నాము. ఇంకా కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్ ది వే ఇంకా కమింగ్ డేస్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు రాగానే గ్రాబ్ అని ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటి మీకు ఊబర్ సర్వీసెస్ లాగా ఉంటాయి. అలాంటివి మీరు చూసేసుకొని బుక్ చేసుకోండి. ఇఫ్ మీరు ఇలా డ్రైవర్ని ముందే బుక్ చేసుకోకపోతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. లేదంటే ఇక్కడ చాలా జిమ్మికలు చేస్తూ ఉంటారు. మనం చాలా కాన్షియస్ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనం కొంచెం అన్నా కాన్షియస్ లేకపోతే మనం ముంచేస్తారనమాట. ఇంకెక్కడైనా అంతే కదా. సో ఇక్కడైతే మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసాడు. అండ్ తినైతే చాలా బాగా తీసుకెళ్ళాడు. వచ్చే వరకు వీఆర్ రియల్లీ సాటిస్ఫైడ్. ఇన్ కేస్ మీలో ఎవరికైనా కానీ మేము వెళ్ళిన
డ్రైవర్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ యూ. అండ్ ఓన్లీ సీరియస్గా ప్లాన్ చేయాలి అనుకునే వాళ్ళు ఊరికే అడగొద్దు, ఎందుకంటే తను కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా. సో అందుకని చెప్పేసి సో ఇక్కడైతే వీళ్ళ బాలనీస్ ట్రెడిషన్ స్టైల్లో మేము రాగానే మాకు మంచిగా ఇలా పూలదండ వేసేసి మమ్మల్ని ఇలా వెల్కమ్ చేశాడనమాట. భలే అనిపించింది. అండ్ మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి నేను చెప్తున్నాను, మీకు అసలు బాలీలో ఏంటి నచ్చింది అంటే హిందువత్వం ఇలా ఉట్టి పడుతుందన్నమాట. అసలు ఎక్కడ చూసినా కూడా మన హిందువత్వమే. ఎక్కడ ప్రతి ఇంటికి ఒక గుడి, ఏం దేవుళ్ళను మొక్కుతారు, ఏం చేస్తారు వీళ్ళు అనేదంతా కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్రతి విషయం మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ బాలీ వ్లాగ్స్ అన్నీ కూడా ఒక టూరిస్ట్లా కాకుండా ఒక లోకల్ పర్సన్ తిరిగేట్టుగా నేను చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి కవర్ చేశాను. అవన్నీ కూడా మీతో షేర్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మీకు కూడా ఈ వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు ఇందాక వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇక్కడ నేను సుధీర్ మా క్యాబ్ డ్రైవర్తో మా రూమ్కి వెళ్తున్నాం అనమాట. మేము ఇక్కడ తీసుకున్న బెస్ట్ మెజర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మేము చేసింది ఒక మంచి హోటల్ బుక్ చేసుకోవడం. మీరు ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు హోటల్ బుక్ చేసుకోవడము మంచిది అందులో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాలి వస్తున్నారంటే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మీ సామాన్ పెట్టుకోవడానికి సేఫా కాదా, అలాంటి మంచి ఎయిర్బిఎన్బీస్ బుక్ చేసుకోవాలి. ₹1 ఎక్కువ పోయినా దేశం పోయినప్పుడు మనం చాలా సేఫ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ కదా, మనకు మెంటల్ టెన్షన్ ఉండదు. సో అందుకని చెప్పేసి మేము ది బెస్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాం. బడ్జెట్ కన్నా కూడా సేఫ్టీ అండ్ కంఫర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. సో మేము ఇక్కడ బుక్ చేసుకుంది మ్యారియాట్ హోటల్ అనమాట. ఇది బుక్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. వన్ థింగ్, ఇట్ ఈస్ వెరీ రెప్యూటెడ్ అండ్ దానికి మంచి రేటింగ్స్ ఉంటాయి. ఆల్సో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ చాలా సేఫ్టీ కూడా ఉంటుందని చెప్పేసి మేము అది బుక్ చేసుకున్నాము. నైట్లో మేము బాలి రీచ్ అవ్వగానే చిన్న ట్విస్ట్ అనమాట. మేము మ్యారియాట్లో చాలా ఉన్నాయన్నమాట బ్రాంచెస్. ఒకటి అనుకొని మా డ్రైవర్ ఇంకో దానికి తీసుకొచ్చాడు చాలా కాన్ఫిడెంట్గా. అండ్ అక్కడికి వెళ్ళాక రిసెప్షన్లో అడిగితే మీది బ్రాంచ్ కాదు అని చెప్పారు. సో వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా మేము వెళ్ళిన దానికన్నా కూడా మేము ఇప్పుడు ఉన్న బ్రాంచ్ చాలా బాగుంది. నేను ఎక్కడున్నాను ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ఇస్తాను. టైం ఎగ్జాక్ట్లీ 1:05 అయింది. ఇప్పుడే మేము హోటల్కి వచ్చేసాము. మేము కావాలనే మిడ్నైట్ ఫ్లైట్ పెట్టుకొని ఉండే, ఎందుకంటే వర్క్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వచ్చేసి పడుకుంటే ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ డే నుంచి యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసాము. ఎందుకంటే మేము వీక్ డేలో స్టార్ట్ అయ్యాం కదా, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు 1 అవుతుంది. సుధీర్ అయితే చెక్ఇన్ చేస్తున్నాడు. చెక్ఇన్ చేసి రూమ్కి వెళ్ళేసి రూమ్ అంతా చూపిస్తాను మీకు. Okay, Mr. Kumar, in here will be Martha. I will support the check-in process. Yeah. In here, I will record the ticket for you register for Kumar. You will ask tonight. సుధీర్ అప్గ్రేడ్ ఇచ్చాడా? సో ఓ నైస్. ఓకే మేబీ అచ్చా హెడ్ ఆఫీస్. సో మేము నార్మల్గా ఒక రూమ్ బుక్ చేసుకుంటే వీళ్ళు మాకు అప్గ్రేడ్ ఇచ్చారు డైరెక్ట్గా పూల్ వ్యూది. So much. Thank you. Thank you very much. Thank you. Thank you, Mr. Kumar. అండ్ మేము రాగానే మాకు ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ ఇచ్చారనమాట, జింజర్ ఏల్. సో అది తాగేసి మేము మా లగేజ్ తీసుకొని పైకి వెళ్తున్నాము. వాళ్ళ ఒక మెంబర్ ఒకరు మాకు లగేజ్ తీసుకొని మాకు హెల్ప్ చేస్తున్నారు మా ఫ్లోర్ వరకు వెళ్ళడానికి. అండ్ నైటే చూడడానికి హోటల్ ఎంత బాగుంటే డే లైట్లో ఎలా ఉంటుందో మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. సో స్టే ట్యూన్ ఫర్ దట్. చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి రూమ్కి వెళ్తున్నాము. అసలు బాలీలో నాకు ఇంకా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే జనాలు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారండి. అసలు ఎంత మర్యాదగా ఉన్నారంటే ప్రతిసారి ఇలా ఒక మంచి ఇన్నోసెంట్ స్మైల్ కానీ రెస్పెక్ట్ కానీ చాలా బాగుంది వీళ్ళ పద్ధతులన్నీ కూడా ఇక్కడ. అండ్ ఇక్కడ మేము బుక్ చేసుకుంది సమ్ 600స్లో ఉందన్నమాట రూమ్ నెంబర్. సో పైకి వచ్చేసాం ఫ్లోర్. అండ్ ఇక్కడ చూడండి నైట్ 1:30కి ఎంత బాగా కనబడుతుందో, అంత ఒక మంచి పల్లెటూరులాగా కనబడుతుంది. అండ్ బాలి మొత్తం కూడా మంచి గ్రీనరీ అండి. అసలు ఎవరైనా సరే ఒక పీస్ఫుల్ ట్రాపికల్ ఫీల్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే యూ షుడ్ ప్లాన్ యువర్ ట్రిప్ హియర్. బాలీకి అయితే డెఫినెట్గా రావాలి మీరు. అండ్ మేము వచ్చింది సూపర్ సన్నీ టైం అండ్ ఫుల్గా ఎండలు. అదొక్క విషయం పక్కన పెడితే మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట బాలి. యా, సో మీరు అన్ని వీడియోస్ కోసము డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మా రూమ్ చూసేద్దాం.
షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద రూమ్ ప్లీజ్. No, 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 no. Please don't let it inside. Oh no. Man. She won't stay. Sudhi. Finally in Bali. Yes. సో బేసిక్గా మాకు ఇట్లా ఎంటర్ అవ్వడంతోనే ఇట్లా మిర్రర్ అండ్ ఇక్కడ వాటర్, టీవీ నడుస్తుంది ఇక్కడ, అండ్ బెడ్, సోఫా, షవర్ ఇక్కడ ఇచ్చారు. టాయిలెట్, సుధీ లిజర్డ్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ గాడ్. కింద కూడా అదే అయింది భయం. కొంచెం బాడీలో ఒప్పుకుంటేనా వెళ్ళేసి ఆ పూల్లో దునకాలనిపించింది. అంత పీస్ఫుల్గా అనిపించింది చూడగానే. అసలు వ్యూ కానీ అదంతా చాలా బాగుంటాయి. కొద్దిసేపు అలా అంతా వ్యూని ఎంజాయ్ చేసేసి అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు టేక్ రెస్ట్. సో మేము వెళ్ళి రిలాక్స్ అవుతున్నాము. నా బాడీలో అండ్ నా ఫోన్, ఈవెన్ నా వాచ్లో కూడా ఛార్జింగ్ అయిపోయిందండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో గాయస్ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము. ఫైనలీ ఇట్స్ 1:30 అయింది ఇప్పుడు టైం అయితే. అండ్ ఇప్పుడే రూమ్లోకి వచ్చి అన్నీ సర్దుకొని ఇంక ఇప్పుడు స్నానం చేసి పడుకోవాలి. మార్నింగే లేసి మళ్ళీ వేరే వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళాలి. సో మేము బుక్ చేసుకుంది మ్యారియోట్ అనమాట. డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము ఇక్కడ ఉండేది 2 డేసే. మేము మొత్తం బాలీలో ఉన్న దాంట్లో ఇక్కడ ఉండేది 2 డేసే. సో అందుకోసం అని చెప్పేసి మంచిది ఫుడ్ దొరికే దగ్గర మేము బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే పడుకోవాలి. మార్నింగ్ లేసాక యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది, సో పిన్ టు పిన్ మేము ఏమేమి చేస్తున్నాం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, లేదంటే మాకు కూడా చూసుకోవడానికి బాగుంటుంది తర్వాత, అందుకని చెప్పేసి. ఓకేనా? ఆల్రెడీ ఫుల్గా అలసిపోయినాను నేనైతే. లిటరలీ ఐ నీడ్ స్లీప్. ఎందుకంటే మార్నింగే లేచి ఇంకా కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో, అవి చూసుకొని ప్యాకింగ్ అన్నీ చేసి జాబ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఒక హోటల్ అనుకొని ఇంకో హోటల్కి వెళ్ళి ఆ బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చి, బీన్ అ లాంగ్ డే. అండ్ ఇప్పుడు ఒక మంచి షవర్ అండ్ దెన్ స్లీప్ చాలు, నాకు ఇంకేం వద్దు. సో అట్లుందనమాట. ఎనీవేస్ ఈ వీడియోకే తింటే ఐల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వ్లాగ్స్ వస్తాయి బాలి నుంచి. నేను చూసేది, నేను ఎక్స్పీరియన్స్ చేసేదంతా కూడా మీకు క్లియర్గా వీడియోస్లో చూపిస్తాను. ఓకేనా? సీ యూ ఆల్ అగైన్. బాయ్.